ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు పక్క రాష్ట్రం గురించి ఎలా మాట్లాడొచ్చా అంటూ రివర్స్ అటాక్ మొదలైంది. పవన్ వ్యాఖ్యలకు తెలంగాణ నాయకులు స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తున్నారు. తామెప్పుడు ఆంధ్ర అభివృద్ధికి అడ్డుపడలేదంటున్నారు తెలంగాణ నేతలు. పవన్ అర్థం పర్థం లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నోరు అదుపులోకి పెట్టుకోవాలంటూ సీఎంలు డిప్యూటీ సీఎంలు అయిపోతున్నారని జగదీష్ రెడ్డి విమర్శించారు. కోనసీమకు తెలంగాణ దిష్టి తగలడానికి అక్కడికెళ్లి ఎవరు చూస్తున్నారని, అక్కడి నుంచి హైదరాబాద్ కు భారీగా వస్తున్నారన్నారు. భారీ సంఖ్యలో వచ్చి మనపై దిష్టి పెడుతున్నారని మండిపడ్డారు. వాస్తవానికి ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి వెళ్ళాడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏడా తగులుతుంది, కానీ ఆడికి పోనే దృష్టి ఎక్కడ తగులుతుంది ఏం తెలియదు. ఈ అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతుంటారు. ఏం చెప్తాం మరి మనం? మాట్లాడేటప్పుడు ఓ నాలుక కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా, రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేలాది మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం? నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేనమ్మడి పోతుంటే బాగుంది ఈ చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటామే, ఆయన దిష్టి బొమ్మ ఎవడొద్దన్నాడు మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలివి తక్కువ మాటలు, మైండ్లెస్. ఇప్పుడు వాస్తవానికి